మేడం సో ఎట్లా చూస్తారు మేడం? అయితే నిన్న మాటలో యుద్ధం జరిగింది, నిన్న దాడులు కూడా జరిగినాయి. సో ఎట్లా చూస్తారు ఇదంతా? దాడులు జరగలేదండి. వాళ్ళు కావాల్సుకొని రెచ్చగొట్టిండ్రు. మేము ఏమీ లేకుండా ఉత్త బేర్ హ్యాండ్స్తోని ఉత్త చేతులతోని పోయినాం. ఆడికి పోయిన తర్వాతనే వాళ్ళు దాడి చేసిండ్రు మా మీద. అంటే పూల తొట్లు, రాళ్ళు, ఫస్ట్ గుడ్డు, నేను ఆడపిల్లని చూడకుండా కూడా అక్కడి నుంచి నా మీద కూడా వేసిండ్రు. మా వాళ్ళు అవి రిటర్న్ వేస్తున్నారు అంతేగాని దాడి ఏం జరగలేదు. అక్కడ వాళ్ళు దాడి చేసిన మా మీద. కానీ అంటే మీరే గుడ్లు కానీ రాళ్లతోనే వాళ్ళ గ్లాస్ అద్దాల పల్ల కొట్టేళ్ళని చంపడానికి వచ్చారు. అటు గాంధీ అనుచరులు కానీ గాంధీ గారు అని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి నిన్న మొత్తం హడావిడి చేస్తూ ఉన్నారు. మరి సో ఏం అదే అంటున్నా, 2 గేట్లు ఉన్నాయి వాళ్ళకి. ఎంట్రీ ఒక గేట్ నుంచి రాలేదు, ఇంకో గేట్ నుంచి వచ్చినాం కదా. ఖచ్చితంగా ఆ విల్లాస్లో సీసీటీవీ ఉంటుంది. మేము 30 మంది లోపల పోయినాము, మిగతా మంది గాంధనతో ఉన్నాయి. ఆ 30 మంది చేతిలో ఏముందో మీరు చూడండి. వాడు చెప్పిందంతా నిజం కాదు. ఏదున్నా కానీ సీసీటీవీ అంటే మూడో కన్ను తెరిచి చూడమనండి. ఖచ్చితంగా మీకు నిజాలు బట్ట బయలవుతాయి. పైనుంచి ఎవరు కుండీలు ఇస్తుండ్రో, ఎవరు రాళ్ళు ఇస్తుండ్రో మీకు తెలుస్తుంది. సో ఏది చూసుకుని నిన్న అరెస్టులు చేస్తూ అని తీసుకోబోతా ఉన్నారు. నిన్న నైట్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని హరీష్ రావు గారిని కూడా అరెస్ట్ చేసి తీసుకోబోతున్నారు. అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకొని మా మీద దాడికి వచ్చారని కూడా చెప్తా ఉన్నారు కదా. ఒకవేళ అది అక్రమమైన అరెస్ట్ అంటే మేము రాత్రి ఆడపిల్లని చూడకుండా కూడా మమ్మల్ని కూడా, నన్ను, మంజుల గారిని, ఇంకొక రాధాబాయిని, ఇంకొక 10 మందిని గచ్చిబౌలిలో పెట్టిండ్రు. మిగతా 20 మందిని తీసుకెళ్ళి నార్సింగ్లో పెట్టిండ్రు ఎమ్మెల్యే గారితో పాటు. మరి ఒకవేళ అది అక్రమం అంటే మేము ఇంట్లో కూర్చోవాలి కదా. వాళ్ళకి అరెస్ట్ చేయలే, ముందు మేము అరెస్ట్ అయినాము. మేము జమానత్ మీద మేము బయటకు వచ్చినాము, వాళ్ళు కాదు. వాళ్ళ తర్వాత దుమ్మి చేసి ఆ కమిషనర్ ఆఫీస్ దగ్గర చేసినప్పుడు లోపల వేసిన అప్పుడు తెలిసింది. ముందు మమ్మల్ని వేసిండ్రు కదా, మేమున్నాం 2 గంటల నుంచి మేమున్నాం కదా. అయితే మొన్న ప్రెస్ మీట్లో కూడా చీర గాజులు చూపించి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వానికి సంస్కృతి సంప్రదాయం మీద గౌరవం అయితే లేదని అర్థమైపోయింది. ఇదివరకు కూడా గవర్నర్ తమిళసాయి ఉన్నప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడిండు, సీతక్కని కూడా మాట్లాడిండు. ఆడవాళ్ళంటే వానికి ఇది లేదు కానీ అదే ఆడవాళ్ళనంటే వాని ఇంట్లో పెళ్ళాన్ని కూతుర్ని తీసుకొచ్చి ఈ టోకన్ పెట్టి దండం పెట్టి ఏడ్చి మరి వాడు గగ్గోలు పెట్టి నేను సూసైడ్ చేసుకుంటాను బ్లాక్మెయిల్ చేసి ఇదే ఆడోళ్ళని సింపతితో వాడు గెలిచిండు. వాడు ఇంక అట్లా దానికంటే ఇంకేం ఎక్కువ మాట్లాడతామండి. నిన్న కూడా నేను చూసినాను ఫేస్బుక్లో 65 ఏళ్ళు ముసలోడా అని సంబోధిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు లేరా అండి? వాడి పెంపకం దాన్ని బట్టి తెలుస్తుంది వాడు ఎట్లాంటి పెంపకంలో పుట్టిండు, ఎట్లాంటి పెంపకం. వాని పెంపకం తెలుస్తుంది. వారి తల్లిదండ్రులకు దండం పెట్టాలి. ఇట్లాంటి పెంపకం అమ్మ గొట్టోళ్ళమ్మ, మీరు చాలా గొప్పోళ్ళు, చాలా గొప్పగా పెంచిర్రు కొడుకుని. వీధి రౌడీ ఊరి కుక్కలాగా తీసి ఊరి మీద పంపించిర్రు. చాలా గొప్పగా పెంచిన తల్లి, నీకు ఒక 100,000,000 వందనాలమ్మా. ఒక తెలంగాణ ఆడకూతురులాగా చెప్పండి. ఆంధ్రవాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రవాడు ఇక్కడ అంటే వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు కనిపించలేదంటారా? ఆంధ్ర తెలంగాణ వీడు తీసుకొచ్చిండండి కేసీఆర్. మా కేసీఆర్ బాబు ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ చూడలే. కేసీఆర్ బాబు ఎప్పుడైతే గవర్నమెంట్ స్టార్ట్ చేసిండు ఆ రోజే సురక్షితంగా నా కన్న బిడ్డలాగా చూస్తున్నారు. మాట నిలుపుకున్నాడు. 10 ఏళ్ళు అట్లని చూసిండు. ఈ చీడపురుగు మొన్న వచ్చిండు కాంగ్రెస్ నుంచి. వచ్చిన తర్వాత ఈ నోరి దూలతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంత రచ్చగాడిన కారణం కూడా కౌశిక్ రెడ్డే. ఇక్కడ పాపం పెద్దవాళ్ళు ఏం తప్పు లేదు. ఖచ్చితంగా వాడి నోటితోనే వాడే మాట్లాడిండు. ప్రధానంగా ఏమంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనుకోవచ్చా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చా గాంధీ గారిని అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంకి ఇచ్చే హోదానే గాంధీకి ఇచ్చిందంటే దాని అర్థం మీకే తెలుసుకోవాలా. ప్రతిపక్షంలో ఉన్నారా స్వపక్షంలో ఉన్నారా మీకే తెలియాలా. కాబట్టి మా అన్న ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టే ఆ హోదా వచ్చింది. ఆయనకు వేరే వాళ్ళకి రాలేదని చెప్పి ఆ కడుపు మంటతోని కౌశిక్ని ముందుకు దోసిండ్రు. వీధి కుక్క కదా, ఆ కుక్కని ముందుకు దోషిండ్రు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కండువా కప్దామని వచ్చిన మనిషి మీద దాడి చేశారని చెప్పేసి నన్ను హరోజారు చేశారని చెప్పేసి అంటా ఉన్నాడు. వాడు ఎవడండి కండువా కప్పుకోనికి? 10 ఏళ్ల క్రితమే గాంధీ గారు కేసీఆర్ గారు ఆహ్వానిస్తే గాంధీ గారు కప్పుకున్నారు కండువా. ఆ మహానుభావుడు కప్పిండు కండువా. ఈ చెత్తనా కొడుకు లోఫర్నా కొడుకు దగ్గర కండువా కప్పించుకున్న కర్మ గాంధీకి పట్టలేదు. అయితే మాట్లాడిన విధానాన్ని ఎట్లా చూస్తారు మేడం? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా అటు ఈ ఎమ్మెల్యే ఇద్దరు మాటలు అనుకున్నారు. సో ఎట్లా చూడొచ్చు? మీరు ముందు వీడియోలు చూడండి. ముందు రోజు వాడు ఏం మాట్లాడిండు, మరుసటి రోజు దాకా వాడు రెచ్చగొట్టేదాకా గాంధన్న నోరిప్పలేదు. అసలు గాంధన్న తత్వం నైజం అదే కాదు. మీరు 10 ఏళ్ళలో చూసింటారు. ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయింది, 11 ఏళ్ళలో గాంధన్న ఎట్లా మాట్లాడిండ్రు, ఇంత డెవలప్మెంట్ చేసిండంటే ఆయన మాట్లాడి ఆ మంచి మాట తీరుతోనే కదా నిన్న కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఫండ్స్ ఇచ్చి ఇంత డెవలప్మెంట్ చేసిండ్రు. అసలు తెలంగాణలో ఎవరికి అంత ఫండ్స్ ఇవ్వకుండా శ్రీలింగపల్లికి ఇచ్చినట్టే ఆయన స్వభావం బట్టే.
ఇట్లాంటి వాళ్ళని కూడా రెచ్చగొట్టిరంటే ఇంకా వాడు ఏం మనిషి అనుకోవాలా? వాడి పుట్టుకనే అంటారు కదా, వాడి పుట్టుక అట్లాంటి పుట్టుక కాబట్టి మనకు అట్లాంటి చిన్న పెద్ద కూడా మర్యాద లేకుండా మాట్లాడే పుట్టుక వండి కాబట్టి వాడు అట్లనే మాట్లాడతాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.